మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసిన పెద్దలు రామిరెడ్డి మురళి గారికి, వేదికపై ఉన్న ఇతర సోదరులు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జనరేషన్స్ మార్పులే ఉన్నాయి. ఆఖరికి మహేష్ బాబు ఆయన యొక్క కుమార్తె కూడా మూవీలోకి ఎంట్రీ ఇవ్వబోతా ఉంది, కానీ ఈ ఇంకా ఎంగానే ఉన్నాడు. అది మరి దేవుడు ఇచ్చిన వరం. ఆఖరికి వాళ్ళ అమ్మాయి హీరోయిన్ గా చేసినా కూడా ఈ ఇంకా హీరో కింద పాత్రలు పోషించే పరిస్థితులు ఆయన కనబడతా ఉన్నారు. రీసెంట్ గా ఈ మూవీ కోసం అనుకుంటా ఆయన ఒక విధానం, హెయిర్ స్టైల్ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అన్ని చూస్తా ఉంటే ఒకటే అనిపిస్తా ఉంటుంది, ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలంటే మహేష్ బాబు దగ్గర నేర్చుకోవాలి. క్రమశిక్షణ, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇస్తారు. సాయంత్రం 6 అయిన తర్వాత షూటింగ్స్ క్లోజ్, ఇంటికి వెళ్ళిపోతారు. వేరే వ్యాపకాలు లేవు, బయట పార్టీలోనో ఏమో ఉండవు. అనేక ఇంటర్వ్యూలు ఆయన చెప్తూ ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా, సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా ఎక్కడికక్కడ ఆయన పాత్రలకి న్యాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆయన ఆదర్శంగా ఫ్యాన్స్ తీసుకోవాలి. ఆయన యొక్క ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. అలాగే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక సినీ హీరో పుట్టినరోజు వేడుకలకి చెప్తా ఉంటా, హీరోలు అందరూ స్నేహితులే. సినిమా పరంగా పోటీ తక్కువ ఉంటుందేమో కానీ హీరోలు అందరూ స్నేహితులే. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా స్నేహం బాగుంటే అందరూ కూడా ముందుకు మెలగాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఏ హీరో మధ్య కూడా వైద్యం లేదు, మనం కల్పించుకుంటూనే. కాబట్టి అందరూ కూడా ఏ హీరో అభిమానులు వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని నా సూచన ఇస్తూ, ఇంకా మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ గా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజంలోని అట్టడుగు ఉన్న వర్గాలకి ఆదుకునే కార్యక్రమాలు మీ వంతు పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అందరూ వచ్చేసాను పోయి బయటికి వెళ్ళమ్మా, బయటికి వెళ్ళాలి. ఇచ్చేయండి అమ్మా.